సో వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ అకాడమీ డైరెక్టర్గా ఆల్రెడీ రిటైర్డ్ ఐఏఎఫ్ఎస్గా ఉన్న వ్యక్తి ఉదయ్ భాస్కర్ అక్టోబర్ 27న పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆయన అకాడమీ డైరెక్టర్ హోదాలో 3 years పాటు 3 ఏళ్ల పాటు కొనసాగుతారు. సో ఉదయ్ భాస్కర్. నెక్స్ట్ మనకు ఇది ఒక జనరల్ ఐటమ్, బట్ మనకు బ్రిక్స్ కూటమిలో చేరేందుకు సౌదీ తన ఆసక్తిని వ్యక్తపరుస్తుంది అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రంపోసా ప్రకటించడం అనేది ఒక ప్రకంపనల్ని రేపుతుంది. ఎందుకంటే సౌదీ అరేబియా అనేది రష్యా, చైనా ఆధ్వర్యంలో ఉన్న బ్రిక్స్కు దగ్గరగా జరగడం అనేది అమెరికా సంబంధించిన సంబంధాల్లో పెను దుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు మనకు సౌదీ అరేబియా నేతృత్వంలో ఒపెక్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటాం, అందులో ఒక 13 దేశాలు, అలాగే రష్యా నేతృత్వంలో మరో 10 దేశాలు ఉన్నాయి. ఇవి ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్. ఈ 23 దేశాలని కలిపి మనం ఒపెక్ ప్లస్గా పిలుస్తున్నాం. ఆ ఒపెక్లో ఉన్న 13 అండ్ ఈ 10 కలిపి. సో ఈ సంబంధాలకు సంబంధించి అమెరికా కోరుకుంటుంది ఏంటంటే, ఒక చోట స్థిరీకరణ జరగాలి, చమురు ఉత్పత్తిని అవసరమైనప్పుడు పెంచాలి, తగ్గించాలి అనేది అమెరికా సౌదీ మధ్య ఉన్న ఒక రిలేషన్. ఇప్పటి వరకు సౌదీతో ఇప్పటికీ కూడా ఆ అమెరికా నుంచి అత్యధిక ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశం సౌదీ అరేబియానే. ఈవెన్ డాలర్కి అంతర్జాతీయ మారక విలువ రావడానికి కారణం కూడా సౌదీ అండ్ యుఎస్ఏ రిలేషన్సే. కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అటు సౌదీకి ఇటు యుఎస్ఏకి కూడా పూర్తి స్థాయి లబ్ధిని కలిగించే అవకాశాలు కనిపించట్లేదు. గతంలో దీన్ని సౌదీని స్వింగ్ ప్రొడ్యూసర్ అనేవాళ్ళు. అంటే అవసరమైనప్పుడు రేటు కాస్త తగ్గినప్పుడు చమురుకు సంబంధించి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఉత్పత్తిని తగ్గించేవాళ్ళు. ఉత్పత్తిని తగ్గించడం ద్వారా కృత్రిమ కొరతను ఏర్పరిచి మళ్ళీ క్రూడ్ రేటు పైకి పెరిగేలాగా సౌదీ అరేబియా ఈ పని చేసేది. బట్ 2008 నుంచి ఈ స్వింగ్ ప్రొడ్యూసర్ బాధ్యత నుంచి సౌదీ అరేబియా తప్పుకుంది. సౌదీ అరేబియాతో పాటు కొన్ని ఆ చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలు కూడా ఈ బాధ్యత నుంచి తప్పుకున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న పెద్ద తలనొప్పి ఏంటంటే, $90 ఈ ఒక పీప బ్యారెల్ రేటు $90 స్థాయిలో నిలకడగా ఉంటేనే ఈ దేశాలు మనుగడ కొనసాగించగలుగుతాయి. $90 లోపుకి ఈ క్రూడ్ ధర పడిపోయినప్పుడు ఖచ్చితంగా ఈ చమురు ఎగుమతి దేశాల యొక్క ఉత్పత్తి, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇలా తక్కువ రేటుకి చమురును ఉత్పత్తి చేయడం ద్వారా రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. సో రష్యా బట్ ఇప్పుడున్న కండిషన్లో అవి అలా జరగడం అనేది కష్టంగా మనకు కనిపిస్తుంది. ఇది ఒక జనరల్. మరోవైపున బ్రిక్స్ సభ్యత్వానికి ఇరాన్ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అది ఒక డేంజర్ బెల్. సౌదీ అరేబియా ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే తన పక్కలో బలెన్లా ఉన్న ఇరాన్ని అది బ్రిక్స్లోకి రానివ్వలేదు. ఒకవేళ సౌదీ చేరకపోతే ఆ స్థానంలోకి ఇరాన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో మనకు C-295 విమానాలు, యూరప్ కేంద్రంగా తయారయ్యే ఈ C-295 విమానాలు మొట్టమొదటిసారిగా భారతదేశంలో తయారు కాబోతున్నాయి. భారతదేశంలో మనకు వడోదర అనేది గుజరాత్లో ఉన్న ప్రముఖ పట్టణం. అక్కడ వీటిని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తయారు చేయబోతోంది. దీనికి సంబంధించి ఒక అంగీకారం అనేది ఇప్పుడు కుదరడం జరిగింది. ఈ C-295 విమానాల్ని యూరప్ వెలుపల తయారు చేస్తుండడం ఇది మొట్టమొదటిసారి కావడం విశేషం. సో ఈ కేంద్రానికి రాబోయే అంటే ఎల్లుండి అక్టోబర్ 30న ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఆల్రెడీ మనకు భారతదేశంలో మనకు ఆవ్రో 748 రవాణా విమానాలు ఉన్నాయి. ఆ ఆవ్రో 748 రవాణా విమానాల స్థానంలోకి వరుసగా ఈ విమానాల్ని ప్రవేశపెట్టాలి అనేది ఒక ఆలోచన. ప్రస్తుతం మనకు ఒక 56 విమానాల్ని మనం అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్బస్ సంస్థతోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. 21,395 కోట్ల మొత్తంతో ఆ ఒప్పందం కుదిరింది. ఈ విమానాలన్నీ కూడా 2023 సెప్టెంబర్ నుంచి 2025 ఆగస్టు, 2023 సెప్టెంబర్ నుంచి 2025 ఆగస్టు, ఈ 24 నెలల వ్యవధిలో మనకు ఒక 16 విమానాలని వీళ్ళు ఫ్లై అవే కండిషన్లో అందిస్తారు. అంటే నేరుగా మనం వినియోగించుకోవచ్చు అవుట్ ఆఫ్ 56లో.
మిగిలిన 40 విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం దేశీయంగా తయారు చేయాల్సి ఉంటుంది. దేశీయంగా ఈ తయారీని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ చేపడుతుంది. ఇలా దేశీయంగా తయారయ్యే తొలి విమానం 2026 సెప్టెంబర్ కల్లా భారతదేశానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో మనం అంత అవసరమేం లేదు. ఈ విమానాల్లో మనకు ఎట్ ఎ టైం 40 నుంచి 45 మంది పారాట్రూపర్లు లేదా పౌరుల భాషలో తీసుకుంటే 70 మంది పౌరులు ఎట్ ఎ టైం ప్రయాణించవచ్చు. సో 5 నుంచి 10 టన్నుల రవాణా సామర్థ్యం ఈ విమానం సొంతం. దీనికి అవసరమైన విషయాలు BEL అంటాం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అండ్ BDL భారత డైనమిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ వార్ఫేర్ సూట్లు కూడా ఈ విమానాలు మొత్తం 56 విమానాలకి కూడా భవిష్యత్తులో అమర్చడం జరుగుతుంది. ఇక ఈ విమానాల కోసం 13,400 డీటెయిల్ భాగాలు, 4,600 సబ్ అసెంబ్లీస్, 7 మెయిన్ పార్ట్స్ ప్రధాన భాగాల అసెంబ్లింగ్ కూడా భారత్లోనే జరగబోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది అవుట్ అండ్ రైట్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్. సో అమెరికా అంటే మనకు ప్రపంచం అంతా కూడా అంటే స్టాక్ మార్కెట్లు కానీ ఏవి కానీ అమెరికాలో ఇప్పుడు డేటా బాగా రాకూడదు అని కోరుకుంటున్నాయి. ఎందుకంటే బాగా వస్తే ఫెడరల్ రిజర్వ్ వేగంగా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది కాబట్టి. సో మనకు 2022 మనంలాగా అకాడమిక్ ఇయర్ కాకుండా వాళ్ళ క్యాలెండర్ ఇయరే ఉంటుంది. 2020లో మనకు థర్డ్ క్వార్టర్ అంటే మనకు భాషలో సెకండ్ క్వార్టర్. ఈ క్వార్టర్లో 2.6% వార్షిక వృద్ధి రేటుని అమెరికా నమోదు చేసింది. ఇది కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. వై? బికాస్ సో ఇందులో మొదటి క్వార్టర్ ఏదైతే ఉందో జనవరి నుంచి మార్చి మధ్యలో 1.6%, ఏప్రిల్ నుంచి జూన్ సెకండ్ క్వార్టర్ అనేది 0.6% క్షీణించిన అమెరికా వృద్ధి రేటు ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. మరోవైపు ECB యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా మనకు అక్టోబర్ 27న 75 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటుని పెంచింది. సెప్టెంబర్లో కూడా వీళ్ళు 75 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లను పెంచడం జరిగింది. సో ఇలా పెంచడం ద్వారా 2009 మార్చ్ తర్వాత తొలిసారిగా మనకు ఈ వడ్డీ రేట్లు 2% స్థాయిలో ఉన్నాయి. అంటే మనకు గతంలో 2005 నుంచి 2007 మధ్య మనకు 18 నెలల కాల వ్యవధిలో, 1990 నుంచి 2000 మధ్య కాలంలో 17 నెలల కాల వ్యవధిలో 2%కి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి. కానీ ఇప్పుడు కేవలం 3 నెలల్లోనే స్వల్పకాలిక రుణ రేటు 2%కి రావడం అనేది గమనించాల్సిన విషయం. ఇక మనకు UNEP అంటాం, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు భారత్ పర్యావరణ అంశాల్లో ఫార్ బెటర్గా ఉంది అనే ఒక ఒపీనియన్ని క్రియేట్ చేస్తోంది. మనకు ప్రపంచ తలసరి కర్బన ఉద్గారాలు, సో కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ అంటాం, దాని యొక్క ఉద్గారాల సగటు ప్రపంచవ్యాప్తంగా 6.3 టన్నులు ఉంటే భారతదేశం యొక్క సగటు కేవలం 2.4 టన్నులు మాత్రమే ఉంది. సో ఇదే సదస్సు ఈ లెక్క అమెరికాలో అయితే ప్రపంచ సగటు 6.3 టన్నులు అయితే అత్యధికంగా మీకు కాలుష్యాన్ని ఉద్గారం చేస్తున్న దేశం అమెరికా 14 టన్నులతో, రష్యా 13 టన్నులతో, చైనా 9.7 టన్నులతో అవి టాప్ 3గా ఉన్నాయి. ఇక మిగిలినవి మనం వదిలేసినా పర్వాలేదు. బట్ బ్రిక్స్లో ఉండే బ్రెజిల్, మరో వర్తమాన దేశం ఇండోనేషియాలో ఇది 7.5 టన్నుల స్థాయిలో ఉంటే యూరోపియన్ కమ్యూనిటీలో ఇది 7.2 టన్నుల స్థాయిలో ఉంది. ఈ రిపోర్ట్ని నెక్స్ట్ మంత్ అంటే నవంబర్లో మనకు ఈజిప్ట్లో ఉన్న షర్మ్ ఎల్ షేక్ అనే ప్లేస్లో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క పర్యావరణ సదస్సు జరగబోతుంది. దీన్నే మనం CAP 27 అని అంటాం. సో మనకు గత సంవత్సరం CAP 26 అనేది స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగింది. ఇప్పుడు ఈ యొక్క సదస్సు సందర్భంగా మనకు వాళ్ళు UNEP వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ పేరు ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2022 క్లోజింగ్ విండో. ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2022 క్లోజింగ్ విండో అనే పేరుతోటి వాళ్ళు వెలువరించిన నివేదికలో మనకి రిపోర్ట్స్ ఇచ్చారు. అట్లీస్ట్ మనం 2.4 టన్నులు అనే ఇది, 6.3 టన్నులు అనే ప్రపంచ సగటు, అమెరికాకు సంబంధించి 14 టన్నులు అనే విషయాలనైనా హైలైట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగిలిందంతా మనకు తెలిసిందే. 2015లో ఈ యొక్క ప్యారిస్ ఒప్పందం అనేది మనకు ఒకటి కుదిరింది. దాని ప్రకారం ఏంటంటే ఈ శతాబ్దం చివరికి భూతాపంలో పెరుగుదలని 2 డిగ్రీల సెల్సియస్ కన్నా
తక్కువ స్థాయికి తగ్గించాలని చెప్పేసి అనుకున్నాయి. కానీ అప్పటి నుంచి 7 సంవత్సరాలు గడిచినా ఆ దిశగా పెద్దగా అడుగులు పడలేదు. సో ఇది కంటిన్యూషన్ ఫ్యాక్ట్ అన్నమాట. సో ఈ ప్యారిస్ ఒప్పందం చెప్తున్న విషయాలు కానీ ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న కర్బన ఉద్గారాల ఆధారంగా IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంటాం, వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ యొక్క శిలాజ ఇంధనాలకి డిమాండ్ తగ్గే అవకాశం లేదు అని. ఎందుకంటే అక్కడ బయట చమురు గ్యాస్ ధరలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, బయట కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం నేపథ్యంలో మరికొన్నాళ్ళ పాటు ఈ బొగ్గు, చమురు, సహజవాయువు లాంటి శిలాజ ఇంధనాలకి డిమాండ్ ఉంటుందని వాళ్ళు తెలిపారు. అదే సమయంలో విద్యుత్ కార్ల వినియోగం క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో 2030 తర్వాత ఈ డీజిల్, పెట్రోల్ ఇవి బ్యాక్ సీట్ తీసుకుంటాయి, శిలాజ ఇంధనాలకు డిమాండ్ తగ్గుతుంది అని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. రైట్. సో మనకు హర్యానాలో సూరజ్ కొండ్ అనే ప్లేస్లో మనకు రాష్ట్రాల హోంమంత్రుల సదస్సు జరుగుతుంది. దీన్ని మేధోమదన సదస్సు లేదా బీజేపీ పరిభాషలో చింతన్ శిబిర్ అని అంటాం. ఆ చింతన్ శిబిర్లో హోంమంత్రి అమిత్ షా ప్రసంగించడం జరిగింది. 2014 తర్వాత అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హింసలో 77%, అలాగే మృతుల సంఖ్యలో 87% తగ్గుదల నమోదైనట్టు. ఏ విషయంలో? వామపక్ష తీవ్రవాదం యొక్క నిర్మూలనలో ఈ సక్సెస్ను సాధించినట్టు ఆయన పేర్కొనడం జరిగింది. ఒకప్పుడు వామపక్ష ఉగ్రవాదం గుప్పిట్లో ఉన్న ప్రాంతాలు లేదా జిల్లాలు 113 ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 46కు తగ్గినట్టు ఆయన పేర్కొనడం జరిగింది. అలాగే 2024 నాటికి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క అనుబంధ సంస్థల్ని లేకపోతే శాఖల్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి హోంమంత్రి తానేటి వనిత పాల్గొనడం జరిగింది. తెలంగాణ నుంచి ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు దీనికి హాజరు కావడం జరిగింది. దీంతోపాటు హర్యానాలో 6,629 కోట్లతోటి చేపడుతున్న అభివృద్ధి పనులను కూడా హోంమంత్రి అమిత్ షా ప్రారంభించడం జరిగింది. సో మనకు తుంటి ఎముక విరిగితే కనుక ఏ వ్యక్తుల్లో ఏ తరహా చికిత్సని వాడాలి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చెప్పగలిగే ఒక సాంకేతికతని IIT గువాహటి ఇప్పుడు ఏర్పాటు చేసింది. దీని ద్వారా అంటే దీన్ని ఏమంటున్నారంటే ఫజీ లాజిక్ అని పిలుస్తున్నారు. ఈ ఫజీ లాజిక్ అనే కృత్రిమ సాంకేతికత మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా ఫినైట్ ఎలిమెంట్ ఎనాలిసిస్తో కలిపి దీన్ని వినియోగించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే అదనపు ఖర్చులు నిర్మూలించబడతాయి, వ్యక్తి వేగంగా కోలుకోవడానికి అవసరమైన ఖచ్చితమైన చికిత్సని ప్రిస్క్రైబ్ చేయడానికి ఇది ఏర్పడుతుంది. దీన్ని IIT గువాహటి రూపొందించింది. సో JDS జనతాదళ్ సెక్యులర్ దీని యొక్క జాతీయ అధ్యక్షుడిగా మాజీ ప్రధానమంత్రి HD దేవగౌడ మళ్ళీ ఎన్నిక కావడం జరిగింది. సో అక్టోబర్ 27న బెంగళూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఎన్నిక కావడం జరిగింది. ఆయన 1999 నుంచి ఈ పదవిలో కొనసాగుతూ వస్తుండడం అనేది గమనార్హం. సో వరుసగా 23 సంవత్సరాలుగా ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అంటాం, IIFT దాని యొక్క 3rd క్యాంపస్ని అక్టోబర్ 28న అంటే ఈరోజు 9:30 నిర్మలా సీతారామన్ ప్రారంభించబోతున్నారు. దీనికి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా హాజరు కాబోతున్నారు. JNTU క్యాంపస్లో ఈ కాకినాడకు సంబంధించిన 3వ క్యాంపస్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ IIFT యొక్క మొదటి క్యాంపస్ ఢిల్లీలో ఏర్పాటు చేశారు 1963లో. తర్వాత కోల్కతాలో ఏర్పాటు చేశారు 2006లో. ఆ తర్వాత ఇప్పుడు 3వ క్యాంపస్ కాకినాడలో రాబోతుంది 2022 అక్టోబర్ 28న. సో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇక దీంతోపాటు 2018 ఫిబ్రవరి 25న ఈ యొక్క IIFT అండ్ IIP వీటికి శంకుస్థాపన అనేది జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ అప్పటి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు ఈ శంకుస్థాపనలు చేయటం జరిగింది. ఇక IIPకి సంబంధించి తీసుకున్నట్టయితే దాని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. వాటికి ఆల్రెడీ మరో 2 చోట్ల కేంద్రాలు ఉన్నాయి, బెంగళూరు అండ్ గువాహటి. ఇప్పుడు కాకినాడ కూడా అందులో చేరబోతోంది. ఓకే, తర్వాత
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం అంటే అక్టోబర్ 26న శ్రీనగర్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఓల్డ్ ఎయిర్ ఫీల్డ్లో శౌర్య దివస్ అనే దాన్ని జరిపారు. ఈ శౌర్య దివస్ ఏంటంటే 1947 అక్టోబర్ 27 ఆ రోజున మన ఆర్మీలో ఉన్న ఫస్ట్ సిక్ రెజిమెంట్ వాళ్ళు మొదటిసారిగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని అడుగుపెట్టారు. అక్కడి నుంచి ఆ యుద్ధం అనేది కొనసాగింది. దాన్ని పురస్కరించుకొని ఈ శౌర్య దివస్ని జరిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న గిల్గిత్ బాల్టిస్తాన్ ఈ గిల్గిత్ అండ్ బాల్టిస్తాన్లను కూడా మనం స్వాధీనం చేసుకోగలిగితేనే జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొనడం జరిగింది. ఇక మనకు అంతర్జాతీయ T20 ప్రపంచ కప్ అనేది జరుగుతూ పోతుంది. ఇందులో అంతర్జాతీయ T20లో ఒక క్యాలెండర్ ఇయర్లో తీసుకున్నప్పుడు అత్యధికంగా మనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లేదా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లను అందుకున్న వ్యక్తిగా సికిందర్ రజా నెలకొల్పడం జరిగింది రికార్డ్. సికిందర్ రజా జింబాబ్వేకి సంబంధించిన ప్లేయర్. అక్టోబర్ 27న వాళ్ళు పాకిస్తాన్ పైన గెలిచారు. ఆ మ్యాచ్లో వచ్చిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్తో ఆయన రికార్డ్ నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు జాయింట్గా విరాట్ కోహ్లీ 2016లో 6 సార్లు అండ్ దినేష్ కార్తిక్ 2021లో 6 సార్లు ఇలా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. ఆ రికార్డు బద్దలైంది. ఎప్పుడైనా ఒక అన్నోన్ ప్లేయర్ ఇలాంటి రికార్డు నెలకొల్పినప్పుడు మాత్రం మనం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇజ్రాయెల్ లెబనాన్ దేశాల మధ్య అమెరికా యొక్క మధ్యవర్తిత్వంతో ఒక మ్యారిటైమ్ ఒప్పందం, ఈ నౌకా రవాణాకు సంబంధించిన ఒక ఒప్పందం అనేది కుదరడం జరిగింది. అక్టోబర్ 27న దీన్ని లెబనాన్ యొక్క అధ్యక్షుడు మైకెల్ ఔన్ లెబనాన్ అధ్యక్షుడు వేరువేరుగా అంటే అతను తన దేశంలోనే ఉండి దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి యాయిర్ ల్యాపిడ్ జెరూసలంలో ఈ ఒప్పందాన్ని యాక్సెప్ట్ చేయటం జరిగింది. ఇక ఇండియా మనం పశ్చిమాసియా నుంచి భారతదేశం యొక్క చమురు దిగుమతులు 19 నెలల కనిష్టానికి చేరాయి. సెప్టెంబర్ మంత్కి సంబంధించి తీసుకున్నప్పుడు ఇప్పటికీ కూడా అంటే ఈ నెలలో కూడా భారతదేశానికి అతిపెద్ద చమురు ఎగుమతిదారు ఇరాకే నిలవగా రెండో స్థానంలోకి రష్యా తిరిగి దూసుకొచ్చింది. మనకు మే మంత్ ఆ టైంలో రష్యా సెకండ్ పొజిషన్లో ఉండేది, మళ్ళీ రష్యా రావటం జరిగింది. అదే సందర్భంలో సౌదీ అరేబియా 3వ స్థానానికి పడిపోవడం జరిగింది. ఈ ప్రశ్న తెలంగాణలో జరిగిన ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చింది, అది మనం గమనించగలగాలి. ఎందుకంటే మేలో ఏ దేశాన్ని అధిగమించి అనే కండిషన్లో క్వశ్చన్ అడిగారు. సౌదీ అరేబియాని అధిగమించి రష్యా తిరిగి మళ్ళీ 2వ స్థానంలోకి రావటం జరిగింది సెప్టెంబర్ మంత్కి సంబంధించి. ఇక మనకు మహిళల క్రికెటర్స్కి సంబంధించి ఇప్పటివరకు కొనసాగుతున్న వివక్షలో కొద్దిపాటి మార్పులు అనేది BCCI చేయడం జరిగింది. ఇప్పటి వరకు టెస్ట్ ఆడితే ఒక ఉమెన్కి ఇస్తున్న పేమెంట్ ఏదైతుందో 2.5 లక్షలు, దాన్ని 15 లక్షలకి రివైజ్ చేయడం జరిగింది. ఇది పురుషుల క్రికెట్లో ఆల్రెడీ 15 లక్షలు ఉంది, దాంతో సమానం చేయటం జరిగింది. వేరాజ్ ODI వన్డే ఇంటర్నేషనల్ విషయంలో కూడా అంతే, ₹1,00,000 ఉన్నదాన్ని 6 లక్షలకు పెంచారు. పురుషుల్లో కూడా ఇది సేమ్ 6 లక్షలుగానే ఉంది. 2020లో ₹1,00,000 వేతనాన్ని 3 లక్షలకి తీసుకొచ్చారు. పురుషుల్లో కూడా ఇది 3 lakhs ఉంది. ఇంతవరకు ఓకే అయినప్పటికీ ఒక్కొక్క మ్యాచ్ ఫీ ఇలా ఇస్తున్నప్పటికీ యాన్యువల్ రిటైనర్లో మాత్రం ఇంకా కూడా చాలా వ్యత్యాసమే ఉంది. యాన్యువల్లో మనకు ప్లేయర్లను 3 భాగాలుగా వర్గీకరించడం జరిగింది. గ్రేడ్ A, గ్రేడ్ B, గ్రేడ్ C. గ్రేడ్ Aలో ఇప్పుడు మహిళలకి 50 లక్షలు లభిస్తుంటే పురుషులకి 5 కోట్లు లభిస్తున్నాయి, 10 times మోర్. అలాగే గ్రేడ్ Bలో సేమ్ 30 lakhs 3 crores, 10 times మోర్. గ్రేడ్ Cలో 10 లక్షలు 1 crore, 10 times మోర్. బట్ ఎనీవే మనం గతంలో చెప్పుకున్నట్టు చూసుకుంటే ఇంతకుముందు మహిళలకి పురుషుల జెర్సీలతో అడ్జస్ట్ అయిన నేపథ్యం నుంచి 10 ఏళ్లలో ఇప్పటికి గణనీయమైన మార్పు వచ్చినట్టే మనం భావించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.